మనం నేర్చుకుంటా ఉన్నాం. యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలో మనము ప్రేయర్ గురించి బైబిల్ స్టడీ జరుగుతుంది పిల్లరా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి మన మధ్య ఉన్నాడు, తిమోతి. ఏమట్లే ఈరోజు సూర్యుడు ఉన్నాడా ఇంకా మునిగాడా? నువ్వు వచ్చేసావంటే చాలా మంచిది, చాలా సంతోషం నాకు. కానీ జల్దీ రా నైనా, ఓకేనా? 15:7 ఎవరైనా చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినడలా, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఆమె ఈ లాంగ్వేజ్ చూడండి పిల్లరా, ఈ భాష. అమ్మ ముందర చూడండి. ఆయన ఇంకా నా దిక్కు మీరు ఎవరి దిక్కు చూడొద్దండి. మీ ఎదుట రాష్ట్రపతి ఉన్నట్లు నేను. సో వాళ్ళంతా పోయారు, రాష్ట్రపతి వచ్చారని. సో మీరు ఈడే ఉండండి. అమ్మ అర్థమైందా? ఈ యొక్క లాంగ్వేజ్ చూడండి. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో ఉండే లాంగ్వేజ్ చూస్తే నీకు నాకు ఏమర్థమవుతుందంటే పిల్లరా, నువ్వు 100% ప్రతిదీ దేవుని నుంచి ప్రార్థన ద్వారా పొందుకోగలం. ఎందుకంటే ఇక్కడ ఏం రాయబడిందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాయడలా, మీకు ఏది ఇష్టమో దాన్ని బట్టి ఏమో మీకు అర్థమవుతుందంటే ఏంది కావాలన్నా మనం దేవుని చేతి నుంచి పొందుకోవచ్చు. ఈరోజు నువ్వు ఏదైనా లేకుండా ఉన్నావు నీ జీవితంలో, నీ భర్త ఇక్కడ లేకుండా ఉన్నాడంటే, నీతో పాటు నీ పిల్లలు లేకుండా ఉన్నారంటే, లేకుంటే నీ దగ్గర ఉండకూడదు ఏదైనా ఉంది, అది వద్దనుకుంటా అన్నావు అనుకుంటే అది నీ పొరపాటే. కానీ బైబిల్ ప్రకారము అక్కడ రాయబడింది, మీకు ఏది ఇష్టమో అడుగుడి, ఏదైనా సరే అది నేను 100% పొందుకోగలం. బైబిల్ యొక్క లాంగ్వేజ్ ఇది, తండ్రి యొక్క లాంగ్వేజ్ ఇది, తండ్రి అంటానే భాష ఇది. అందుకే ప్రార్థన ఎటువంటిదంటే పిల్లరా, ఏం కావాలన్నా జీవితంలో తెచ్చుకోవచ్చు. ఈరోజు నీ దగ్గర ఏదైనా లేదంటే నువ్వు ప్రార్థన చేయని వ్యక్తివి అయి ఉండొచ్చు, లేకుంటే ప్రార్థన చేసే వ్యక్తివే కానీ ఎలా ప్రార్థన చేయాలో తెలియని వ్యక్తివై ఉండొచ్చు. అదర్వైజ్ దేవునిది ఏం సమస్యలే, మా దేవునిది ఏం ప్రాబ్లం లేదు. దేవుడు ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడంటే ఏదన్నా అడగండి, మీకు ఏది ఇష్టమో. నీకు ఇష్టం ఉండొచ్చు, నేను గొప్ప అభిషేకంతో ఈ భూమి మీద పని చేయాలని. నీకు ఇష్టం ఉండొచ్చు, నేను కలుసుకున్న ప్రతి మనిషి సత్యదేవుడు యేసు ప్రభుని తెలుసుకోవాలని. నీకు ఇష్టం ఉండొచ్చు, నేను కలుసుకున్న ప్రతి మనిషి ఆరోగ్యం పొందుకోవాలని. ఎందుకంటే నా యొక్క లాంగ్వేజ్ కాదు ఇది, నేను రాసినది కాదు బైబిల్. ఆయన రాసిన దేవుడు అబద్ధం చెప్పని దేవుడు అని ఆయనకు పేరు. ఎక్కడో ఏదో పొరపాటు ఉంది, అందుకే మనకి ఇష్టం వచ్చింది ఏదైతే మనం ఇష్టపడుతున్నామో అది లేకుండా ఉన్నాం ఈరోజు. ఓకే, అందుకనే ప్రార్థన గురించి బైబిల్ స్టడీలో వచ్చినాం. సో చాలా విషయాలు వింటున్నాం, చాలా నెలల నుంచి వింటున్నాం ప్రేయర్ గురించి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, ఎందుకంటే దీనికోసమే మనం పుట్టి ఉన్నాం. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఏకైక పని నీకు నాకు ఉండేది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే రాజ్యం చేయడం. అసలు మనిషిని సృష్టించేదే దేవుడు రాజ్యం చేయడానికి మరో పేరేంటి? ప్రార్థన. ప్రార్థనలోనే మనం ఏం చేస్తాం? రాజ్యం చేస్తాం. ఓకే, సో ఎనీహౌ మనం యొక్క ప్రార్థన అనే సబ్జెక్ట్ని నేర్చుకుంటా ఉన్నాం. ఆల్రెడీ చాలా మేజర్ పోర్షన్స్ 2 కవర్ చేసాం మనము. ఎందుకు ప్రార్థన చేయాలనేది ఒకటైతే, ప్రార్థనలో వాడాల్సిన పదాలు, మన భాష ఏముండాలో కవర్ చేసి అయిపోయింది అది. ఇప్పుడు మనం చూసుకుంటున్న సెక్షన్ ఏంటంటే, భాగం ఏంటంటే ఆన్సర్డ్ ప్రేయర్స్. జవాబు వచ్చే ప్రార్థనలో ఎలా చేస్తే మన ప్రార్థనలకు జవాబు వస్తాయి. బైబిల్ ప్రకారము మన యొక్క ముఖ్యంగా ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే వాగ్దానం పట్టుకొని నువ్వు ఏ ప్రార్థన చేసినా వెంటనే దేవుడు జవాబిస్తాడు. ఆ యొక్క భాగాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. బైబిల్ అయితే చెప్పదు, కానీ చాలామంది ప్రీచ్ చేసేది విన్నా. ఈరోజు కూడా నేను టక్కన ఆఫ్ చేసి ఎవరో ఒక లేడీ ప్రీచ్ చేస్తాను, ఆమె అంటుంది, దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అడిగినప్పుడు కొన్నిసార్లు ఎస్ అంటాడు. ఈ పిల్లలకి చెప్ప చాలా దింతలో ముందు చూడైనా కొంత అక్కడ దాంట్లో సరిగ్గా ఇల్లు నేను కట్ చేస్తాను, నాకు
డాక్టరీకి వాక్యానికి వ్యతిరేకంగా నేను విన్నాను, అది స్కిప్ చేస్తాను నేను. కానీ ఆమె ఏం చెప్పాలనుకుంటుందంటే, కొన్నిసార్లు దేవుడు వింటాడు, కొన్నిసార్లు దేవుడు ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు ఇయ్యడు, కొన్నిసార్లు రేపిస్తానంటాడు, కొన్నిసార్లు మళ్ళా అంటాడు. ఇవన్నీ వేస్ట్ మాటలు పిల్లరా. ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో నువ్వు అడిగిన వెంటనే దేవుడు దాన్ని ఇస్తాడు. ప్రతి ప్రార్థన, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి ఇమ్మీడియట్గా జవాబు ఉంది. అర్థమైందా నేను? సో ఇది గ్యారంటీ మీకు నాకు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాగ్దానం తీసుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తావో ఇమ్మీడియట్గా దేవుడు ఆన్సర్ ఇస్తాడు నీ ప్రార్థనకి. ప్రేయర్ ఆఫ్ పిటిషన్లు ముఖ్యంగా మన ప్రేయర్ ఆఫ్ పిటిషన్ గురించి నేర్చుకుంటాను. అంటే ప్రేయర్ ఆఫ్ అర్చన ఏమంటారు, యాచన, లేదంటే సింపుల్గా మన అనంతపురం భాషలో నీ కోరిక, వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే అది నీ కోరిక, దాన్ని ఇమ్మీడియట్గా దేవుడు జవాబిస్తాడు. ఓకే, సో మనం నేర్చుకుంటున్నాం ఆన్సర్డ్ ప్రేయర్స్కి స్టెప్స్ ఏం తీసుకోవాలా, మనం ఎప్పుడు ఆన్సర్ పొందుకోవాలంటే మన ప్రార్థనలో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి. ఆల్రెడీ నేను 3 స్టెప్స్ చెప్పేశా, ఈరోజు 4th స్టెప్ చెప్పాలా. ఫస్ట్ స్టెప్ ఏంటి? యూ షుడ్ బి కన్విన్స్డ్ అయి ఉండాలా. నేను పెద్ద అబద్ధం ఇది, నీ ప్రార్థన ఇది వినడు దేవుడు, పైకి పోదు, కిందికి రాదు, అవన్నీ కొట్టి పడేని ప్లర్ అవన్నీ. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏముండాలని, నీకు ఎప్పుడు ఆన్సర్ పొందుకోవాలంటే యూ షుడ్ బి కన్విన్స్డ్. నువ్వు కన్విన్స్ అయి ఉండాలా నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని. వినండి, జస్ట్ కొద్దిగా చెప్పి ముందుగా. ఇది దేవుడు డిసైడ్ చేసిండేది ఏది, ప్రార్థన చేయమని. ప్రార్థన అనేది దేవుని యొక్క డాక్ట్రిన్, దేవుని యొక్క విధానం. దేవుడు అన్నాడు నాకు ప్రార్థన చేయండి. మనం చెప్పలేదు దేవునికి, అయ్యా నేను ఒక మంచి ఐడియా ఇస్తానని నీకు అనంతపురం నుంచి. ఏం ఐడియా అంటే, నేను ప్రార్థన చేస్తాం, మేమంతా ప్రార్థన చేస్తాము, నువ్వు ప్రార్థన విని జవాబు ఇమ్మన్నప్పుడు దేవుడు అనలే రైట్ ఐడియా నాకు రాలేదే అని. దేవుడు ఐడియా ఇచ్చినది ఇది. ఏమని దేవుని నిర్ణయం ఇది. దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన చెయ్యి, నేను నీకు ప్రార్థనకు జవాబిస్తా. అందుకే నువ్వు కన్విన్స్ అయి ఉండాలి. ఎప్పుడు నీ జీవితంలో ఆలోచనలు కూడా రాకూడదు ప్రార్థన వినడు దేవుడు అని. ఎందుకంటే దేవుడు పెట్టిన విధానం ఇది. దిస్ ఈజ్ హిస్ ఇన్స్ట్రక్షన్, హిస్ డైరెక్షన్, మనకు ఆయన డైరెక్షన్. ఎందుకు చెప్పండి? మనం ప్రార్థన చేయమన్నాడు, ఆయన ప్రార్థన చేసి ఆయన జవాబు ఇస్తాడు. ఎందుకు పెట్టాడు దేవుడు ప్రార్థన? ఎందుకు మీరు నేను కన్విన్స్ అయి ఉండాలి? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆయన నీకు ఇస్తాడు. నీకు ఆయన ఇచ్చినప్పుడు ప్రజలు నిన్ను చూసి, అరే ఎంత మంచి దేవుడు దేవుడు, వీళ్ళు ఏమడిగినా ఇస్తాడే, వీరికి ఏ కొదవ లేకుండా చూసుకుంటాడే, ఎంత మంచి దేవుడు దేవుడు అని ప్రజలు చూసి ఆయన్ని ముందు చూడండి, ఆయన్ని మయపరచాలని. మా అర్థమవుతుందా? ప్రజలు దేవుడు ఎందుకు ప్రార్థన చేయమనంటే, అడుగుడి ఇబ్బంది నేను ఎందుకన్నాడంటే, నీ ప్రార్థన నాకు చెవి ఎగ్గుతానని ఎందుకన్నాడంటే, నేను అడిగినప్పుడు అది డబ్బు కానీ, అభిషేకం కానీ, సామర్థ్యం కానీ, చదువు కానీ, జ్ఞానం కానీ, ఏదైనా నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి ఇచ్చినాను అనుకోండి, దేవునికి మహిమ దొరుకుతుంది. దీని ద్వారా ముందర చూడండి, నేను దేవుడు ఘనపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి ఈయనే నిజ దేవుడు. అయ్యో వీళ్ళ దేవుడిని నేను వెంబడిస్తా, వీళ్ళ దేవుడే నాకు కావాలా. ఎందుకంటే చూడండి, వీళ్ళకి ఏం కొదవ లేకుండా చూసుకుంటున్నాడు, వీళ్ళు అడిగేటటువంటి ఇస్తాడు, వీరు ఆరోగ్యం కలిగి ఉన్నారు, వీరు ఆస్తులు కలిగి ఉన్నారు, వీళ్ళ పిల్లలు జ్ఞానులే ఉన్నారు, వీళ్ళు ఎక్కడ పోయినా నిర్మలంగా ఉన్నారు, వీరి అలవాట్లు చూడు ఎంత బాగున్నాయో. వీళ్ళు పూజించే దేవుడే నాకు కావాలా అని భూమి మీద జనము ఆయన దగ్గర రావాలా, ఆయన్నే దేవుడిని నమ్ముకోవాలా. అందుకే నీకు ఇచ్చేది ఆయన, అందుకే నీకు అడగమంటాడేది. అందుకే నువ్వు కన్విన్స్ అయి ఉండాలా. జీవితంలో ప్రతి క్షణము నా నోరు విప్పడము, దేవుడు దానికి జవాబు ఇవ్వడము.
ఇదే ఈ సృష్టిలో ఎల్లప్పుడూ జరిగేది. ఇంత స్ట్రాంగ్ కన్విన్స్ అయి ఉండాలి నువ్వు. తెలుగులో ఏమంటారు, నిశ్చయత కలిగి ఉండాలి. అలా అర్థమవుతుందా నీకు? హలో, అర్థమవుతుందమ్మా? సో ప్రార్థన అనేది దేవుని యొక్క ఐడియా పిల్లరా. మీరు నేను ఇలా దేవునికి ఈ ఐడియా, ఎందుకంటే ఆయన దేవుడని నిరూపించుకోవాలా నీ ప్రార్థనల ద్వారా. అది ఫస్ట్ పాయింట్. ఆల్రెడీ కవర్ చేసాం మనం, అయిపోయింది అది. కన్విన్స్ అయి ఉండాలి. ఫస్ట్ నీకు ఆన్సర్డ్ ప్రేయర్స్కి స్టెప్స్ నేర్చుకుంటా అన్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? నువ్వు కన్విన్స్ అయి ఉండాలి. రెండో స్టెప్ ఏంటి? ఎస్, ప్రార్థనలో నువ్వు దేవుని యొక్క ప్రామిసెస్ని పలకాల, వాగ్దానాన్ని పలకాల. మా ముందు చూడైనా అక్కడిక్కడ చూసారు, మళ్ళీ మర్చిపోయి ఊరికే ఖాళీ చేతులు వెళ్ళిపోతారు ఇటు నుంచి. నువ్వు నేను ప్రార్థనలో సెకండ్ స్టెప్, నువ్వు ప్రార్థనకు జవాబు కావాలంటే ప్రతి ప్రార్థనకు నువ్వు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చెప్పాలా, దేవుని వాగ్దానం చెప్పాలా. ఏంటి దేవుని వాగ్దానము? అసలు వాగ్దానం అంటే ఏంటి? ఎందుకు వాగ్దానం అంటాం దాన్ని? దేవుని వాగ్దానం ఉదాహరణకి లైక్ వాగ్దానం, సింహములు లేమి కలిగి ఉంటాయి కానీ నీతిమంతుడు లేమి లేనివాడు ఉంటాడు. ఈ వాగ్దానం. వాట్ ఈజ్ వాగ్దానం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాగ్దానం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రామిస్? వినండి, ప్రామిస్, వాగ్దానం అంటే ఏంటంటే అది దేవుని డిజైర్. దేవుడు ఏదన్నా వాగ్దానం చేస్తాడు నీతో అంటే, యేసయ్య తిన్న దెబ్బల చేత నీకు స్వస్థత లభించింది అని వాగ్దానం చేస్తాంటే అది దేవుని డిజైర్. అది నువ్వు ఆరోగ్యంలో ఉండడం. ప్రతి వాగ్దానము దేవుని యొక్క ఆకాంక్ష, ఆశ. దట్ ఈస్ వాట్ మీనింగ్ ఆఫ్ ప్రామిస్. అండ్ ప్రామిస్ అంటే అర్థం ఏంటంటే అది దేవుని కోరిక. అది గాడ్ డిజైర్స్ ఇట్, దట్ యూ షుడ్ హ్యావ్ ఇట్. అందుకే ప్రామిస్ అంటూనే మీకు దాని యొక్క డెఫినేషన్ తెలిసినలా, ఇట్స్ గాడ్స్ డిజైర్. నేను ఐశ్వర్యంలో ఉన్న దేవుని డిజైర్, నేను తలస్థానంలో ఉన్న దేవుని డిజైర్, నా శత్రువులకు సాతాను ఆత్మల్ని నేను ఎల్లప్పుడూ జయిస్తూ ముందుకు వెళ్తానన్న దేవుని డిజైర్. దట్స్ హిస్ ప్రామిస్. అందుకే నీ పక్కన 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కుల విపత్తి నీకు రాదు. అది దేవుని డిజైర్. అందుకే నువ్వు ప్రార్థనలో ప్రామిస్ని క్లెయిమ్ చేయాలి, ప్రామిస్ చెప్పాలా. ఓకే, మూడవది ఆల్రెడీ నిన్న మొన్న వారంలో అయిపోయింది. ఏంటది మూడవది? వాట్స్ ఎవర్ యు ఆస్క్, వాట్స్ ఎవర్ యు డిజైర్, ఆస్క్ అండ్ బిలీవ్ దట్ యు రిసీవ్డ్ ఇట్. ఏదైతే నీ 11:24 మార్క్స్ 11, ఏదైతే నువ్వు దేవుని యందు అడుగుతున్నావో అవన్నీ పొంది ఉన్నామని నమ్ము, అప్పుడు నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు అవన్నీ మీకు కలిగి ఉన్నాయి. కొద్ది కన్ఫ్యూజన్ ఈ వాక్యము. అన్నీ పొంది ఉన్నాను నమ్ముడి, మళ్ళా నీ కలుగునేంటి? ఇట్ విల్ బి యువర్స్. నువ్వు అడుగు, అవి నీవి. మూడో పాయింట్ ఏంటి దానికి అర్థం? లాస్ట్ వీక్ 2 వీక్స్ మీరు విన్నారు. అది దానికి అర్థం ఏంటంటే, మనం భౌతిక లోకంలో ఉన్నాం, కానీ సమస్తము దేవుడు మనకు సంబంధించినవన్నీ ఆత్మీయ లోకంలో పెట్టాడు. మీకు వివరించి చెప్పాను లాస్ట్. అందుకే బైబిల్ ఏమంటుంది? 2 పేతురు 1:3 భక్తికి జీవమునకు కావలసినవని నీకు నాకు అనుగ్రహించబడి ఉన్నాయి క్రీస్తులో. సో ఆత్మీయ లోకంలో ఉన్నాయి. సో భౌతిక లోకంలోకి తెచ్చుకునే విధానం ఏంటి? ప్రార్థన ద్వారా భౌతిక లోకంలోకి మనం తెచ్చుకుంటాం పిల్లరా. అందుకే మనము లైక్ దేవుడు ఎటువంటి వాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. దానికి అర్థం ఏంటి? లేనిది ఏందో ఉంది, దాన్ని ఉంది అనే అబద్ధం. అది కాదు దానికి అర్థం. లేనిది ఉన్నట్టుగా పిలిచే. వెలుగు కలుగును గాక అన్నాడు దేవుడు, కానీ ఎక్కడుంది వెలుగు? అక్కడ దేవుని సన్నిధిలో ఉంది. ఆత్మీయ లోకంలో వెలుగు ఉంది. అది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. అక్కడ లేదు, కానీ అక్కడ ఉంది కాబట్టి పిలిచాడు. సో లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాం. ఏది లేదు ఇప్పుడు నీ జీవితంలో? నీ జీవితంలో ఏది ఇక్కడ లేకున్నా భౌతిక లోకంలో వాగ్దానంలో ఉంది కాబట్టి, వాక్యంలో ఉంది కాబట్టి. సో థర్డ్ పాయింట్ ఏంటి? నువ్వు వాటిని ఉన్నట్టుగా పిలుస్తావు. నా బిడ్డలు ఇలా ఉండును గాక, నా కుటుంబం ఇలా ఉండును గాక, నా మినిస్ట్రీ ఇలా ఉండును గాక, మా సంఘం ఇలా ఉండును గాక. ఎందుకంటే ఆల్రెడీ వాగ్దానం ఉంది. ఎఫెసీ 1:3 యేసు క్రీస్తులో నీకు సర్వ ఆశీర్వాదాలు ఇవ్వబడినాయి. ఎక్కడున్నాయి అవి? ఆత్మీయ లోకంలో ఉన్నాయి. ఓకే, లాస్ట్ వీక్ మనం అంతా చూసుకున్నాం పిల్లలు చాలాసేపు ఆ విషయాలన్నీ. సో ఈరోజు 4th పాయింట్ మనం నేర్చుకుంటా ఉన్నాం, ఆన్సర్డ్ ప్రేయర్కి.
నువ్వు ప్రతి ప్రార్థన నీకు జవాబు కావాలంటే ఈ 3 గుణాలు ఇప్పుడు విన్నారే, ఈ 3 మీ దగ్గర ఉండాలా. ఏంటది? నిశ్చయత కలిగి ఉండాలి. ఎందుకు నిశ్చయత? ఎవరి మహిమ దాగి ఉంది నీకు ఇవ్వడం వలన? ఫస్ట్ పాయింట్, మళ్ళీ వస్తాను వాపస్. ఎవరి మహిమ? దేవుని మహిమ. నీకు దేవుని మహిమ కోసం నీకు ఇస్తాడు ఆయన. అందుకే నువ్వు అడగాల. ఎందుకు దేవుని మహిమ? ఇతరులు చూసి ఈయనే దేవుడు అని తెలుసుకోవాలంటే ఏ మార్గం ఉంది దేవుని దగ్గర? నిన్ను ఆశీర్వదించదాన్ని బట్టే. రెండవది, ఎప్పుడు కూడా నువ్వు ఆన్సర్డ్ వాగ్దానమే చెప్పాలి. ప్రార్థనలో ప్రేయర్ ఆఫ్ పిటిషన్ ఏంటి? అసలు ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే వాగ్దానాన్ని ప్రేయర్లో చెప్పడమే ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే. వేరే ప్రేయర్స్ ఉన్నాయి, అవి మళ్ళీ వద్దాం. దానికి ఇంటర్సెసరీ ఉంది, ప్రేయర్ ఆఫ్ వర్షిప్ ఉంది, అర్థమైందా, డెడికేషన్ ఉంది. ఓకే, ప్రేయర్ ఆఫ్ పిటిషన్ నేర్చుకోండి. ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే వాగ్దానాలని పట్టుకొని ప్రార్థన చేసే ప్రార్థనని ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటారు. సో మూడోది అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పాను, అడిగే వాటిని పొంది ఉన్నాను నమ్ముడి. సో అందుకే భౌతిక లోకంలో ఏది లేకున్నా నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ఆడు ఉంది కాబట్టి అది నాది, ఇట్ విల్ బి యువర్స్. అది నీ లైక్ అబ్రహాము సంవత్సరం పట్టింది బిడ్డను తెచ్చుకునేదానికి భౌతిక లోకంలోకి కొన్నిసార్లు. కానీ అది డన్ డీల్. అది ఆల్రెడీ అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు, నీకు నా అనేక జనులకు నువ్వు తండ్రిగా నేను నిన్ను నియమించి ఉన్నా. ఆయన వాడుకోలేదాన్ని. అందుకే ఆ భార్యాభర్తలు అక్కడిక్కడ అడ్డదారు తొక్కినారు, లేని సమస్యలు తెచ్చారు. ఈరోజు కూడా సమస్య ఉంది. అది అర్థమైందా? సో మీరు నేను అందుకే సమస్యలు పడతానని నమ్మం కాబట్టి. సో స్ట్రైట్గా వెళ్తా ఉండాలి, వాగ్దానాన్ని పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని, టైం పట్టిన. నాలుగోది ఏంటంటే పిల్లరా, పాలేండి, లేకుంటే గ్రేప్ వాటర్ పట్టండి. పర్లేదు పాప. ముందర చూడండి. నేను చూసారా, సైలెంట్ అయిపోయింది. అట్లా నేను ఇటు నుంచి పర్లేదంటే సైలెంట్ అయిపోతుంది. లేదండి, వాళ్ళ అమ్మ దగ్గర. ఓకే, 4వ పాయింట్. ఓకే, ఎక్కడున్నా మనం 4th స్టెప్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త తినను. 4వది ఏంటంటే పిల్లారా, చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం ఇది. నువ్వు నేను ప్రార్థించిన తర్వాత, వాగ్దానాన్ని చెప్పిన తర్వాత, దేవుని సన్నిధిలో పెట్టిన తర్వాత, ఆమీనని లేచిన తర్వాత, అప్పుడు స్టార్ట్ అవుతుంది 4th పాయింట్. ఆ తర్వాత నువ్వు ఆ విషయం గురించి నెగిటివ్ థాట్ రానికూడదు, నెగిటివ్ ఇమాజినేషన్ రానికూడదు. ఏదైతే నువ్వు అడిగావో ఆ యొక్క విషయాన్ని నీ జీవితంలో చూడాల బిడ్డ. నీ ఇమాజినేషన్ నిండా అది ఉండాల. ఉదాహరణకి నువ్వు అన్నావు అనుకో, నా బిజినెస్ గురించి నువ్వు ప్రార్థన చేస్తావు, నీకు తెలుసు దేవుని చిత్తం ఉంది ఈ బిజినెస్ మీద, దేవుడు ఇచ్చిన వ్యాపారం. నువ్వు ప్రార్థన చేస్తున్న జీవితంలో ఎన్నడే కానీ దానికి సంబంధించి నెగిటివ్ నువ్వు చూడకూడదు. నీ ప్రతి క్షణ ఇమాజినేషన్లో, నీ ప్రతి క్షణ థింకింగ్ థాట్స్లో దాని యొక్క సక్సెస్సే నువ్వు చూస్తావు. అలా ఉదాహరణకు నువ్వు అభిషేకం గురించి ప్రార్థన చేస్తావు నీ మినిస్ట్రీలో, ఒక క్షణం కోసం కూడా నువ్వు ఒట్టి మనిషిగా చూడకూడదు. నీ శరీరం నిండా దేవుని అభిషేకం నువ్వు జీవిస్తా అంటే, జీవితంలో నువ్వు నడుస్తా అంటే మహిమ ప్రవహిస్తుంది నీ జీవితంలో నుంచి. నీ మాట్లాడే ప్రతి మాటలో దేవుని యొక్క సామర్థ్యం ప్రజల మీదకి పోతుంది, ప్రజల జీవితంలో ప్రవహిస్తాను. నువ్వు ఏమైతే అడుగుతున్నావో దేవునితో చేయాలని, ఆ క్షణం నుంచి నీ యొక్క థాట్స్, నీ యొక్క ఇమాజినేషన్స్, నీ యొక్క ప్రతి అణువుని అది పొందుకొని ఉన్నానని దాని దిక్కు నువ్వు పరిగెత్తాలి, అది నాదే అని. జాగ్రత్త వినంలేరా. ప్రార్థన తర్వాత ఆమీన్ చెప్పిన తర్వాత, ప్రార్థనలో ఆమీన్ చెప్పిన తర్వాత చాలామంది అనుకుంటారు ఇంకా అయిపోయిందిలే, ఆమీన్ చెప్పేశానని. ఆమీన్ చెప్పి లేచిన తర్వాతే అసలైన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది, అసలైన పని మొదలయ్యేది. యాక్చువల్గా జాగ్రత్తగా వింటే, మీరు ప్రార్థనకి మనం వెళ్ళే ముందు ఆల్రెడీ మీరు విన్నారు ఇవన్నీ. మీరు ఆలోచిస్తారు, ఓకే దీనికోసం ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తా, ఎందుకంటే ఈ వాగ్దానం ఉంది, నాకు దేవుడు చెప్పాడు ఇది ఇస్తానని.
సపోజ్ పిల్లల ఎడ్యుకేషన్ ఏదైనా మీరు ఐ మీన్ మాటికి ఫ్యామిలీనే తీసుకొస్తూ ఉంటా. దానికి అర్థం ఇదే కాదు సమస్తం. నీకు మినిస్ట్రీ ఉండొచ్చు, నీకు చాలా కోరికలు ఉండొచ్చు, నువ్వు పరిశుద్ధాత్మ వరాలు అడుగుతూ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను జస్ట్ ప్రాక్టికల్లీ ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఉదాహరణకి పిల్లల గురించి అనుకోండి. ఫస్ట్ నీకు ఉండాల్సింది ఏంటి? ఫస్ట్ నీ ఇంకా ప్రార్థనలు కూడా పోకముందో ఫస్ట్ నీకు ఉండాల్సింది, ఓకే ఈ ప్రామిస్ ఉంది నా దగ్గర, ఈ వాగ్దానం ఉంది నా దగ్గర నా బిడ్డ కోసము. చాలా వాగ్దానాలు ఉన్నాయి పిల్లల బైబిల్లో. పిల్లల గురించి చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఇవి తీసుకుంటే ఫస్ట్ నీ దగ్గర ఇది వస్తుంది. ఓకే మా సెకండ్ ఏంటి? ప్రార్థనలో కూర్చునేవాడు. సెకండ్, నువ్వు వాగ్దానాలు మాట్లాడతావు నీ పిల్లల గురించి. ఆ తర్వాత నువ్వు మూడోది ఏమంటే, నువ్వు లేచిన తర్వాత ఆమీనని చెప్పిన తర్వాత నీ పిల్లల్ని నేను చూడాలా, ఆ స్థితిలో వాళ్ళు దేవుని మహిమల్లో పోవడం చూడాలా, దేవుని సామర్థ్యం వారి మీద ఉన్నట్టు చూడాలా. ఆమీనని చెప్పిన తర్వాత నీ యొక్క ఇమాజినేషన్, నీ యొక్క థాట్స్ ఉన్నాయే, నీ థాట్స్ అండ్ ఇమాజినేషన్ ఉందే, అది కంప్లీట్గా వాక్యంలో ఉండాలి. వాక్యానికి విరోధంగా పోకూడదు. నీ పిల్లలు ఫెయిల్ అయిపోయినట్లుగా, నీ యొక్క పిల్లలు ఏదో అనారోగ్యంలో హాస్పిటల్ అడ్మిట్ అయినట్లుగా. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ వాడు ఆ టైం నుంచి వాడి పని మొదలవుతుంది. అదే నేను చూపిల్ల ఈరోజు. ఓకే, సో జాగ్రత్తగా ఉన్నాను. ఫోర్త్ పాయింట్ ఏంటి? నువ్వు ఆమీన్ చెప్పిన తర్వాత నువ్వు ఏమైతే అడిగావో నీ ఇమాజినేషన్లో అది పొందుకున్నట్లుగా ఎప్పుడు చూసాను, దాంట్లో నువ్వు జీవించాలమ్మా. నువ్వు మహిమలో జీవించాలి, అభిషేకంలో జీవించాలి, సామర్థ్యంలో జీవించాలి. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసావు, అది ఆయన డిజైర్ కాబట్టి, నువ్వు వాగ్దానాన్ని ప్రార్థనలో పెట్టావు కాబట్టి, నువ్వు ఇప్పుడు కోరుకుంటున్నావు కాబట్టి, ఆల్రెడీ ఆడ ఉంది కాబట్టి, నువ్వు ఇక్కడ ఉందని నువ్వు చెప్పావు కాబట్టి ప్రార్థనలో, ఇది జరుగుతుంది తండ్రి, ఇది చేస్తాను నేను అనిన తర్వాత, అలాంటి పిల్లల గురించి, ఆ డబ్బు గురించి, ఏ దాని గురించి, ఆ ఆరోగ్యం గురించి నెగిటివ్గా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు దాని గురించి. అర్థమైందా? ఓకే, ఫోర్త్ పాయింట్ ఇదే. ఉదాహరణకి మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక రైతు విత్తనాలు వేసాడు అనుకోండి భూమి మీద. ఆ తర్వాత ఏం చేస్తాడు? పక్షులు రానీడు. అది ఫోర్త్ పాయింట్. ఏం రానీడు? పక్షులు. మీరు రైతులు చూసింటారు, ఒక బొంగు పెట్టి కట్టి పెట్టి బట్టలు వేసింటారు ఆ కట్టికి. ఎందుకు చెప్పండి? ఎవరు రాకూడదు, ఎవరు ఇక్కడ మనిషి ఉన్నాడని చెప్పేదానికి పక్షులకి. ఎందుకంటే లేకుంటే ఆ విత్తనాలు ఎత్తుకొని పోయి ఏడో వేస్తాయి, ఈడ పండాల్సిన పంట ఏడో పండుతుంది పోయి. అర్థమైందా? బైబిల్లో దేవుడు యేసు ప్రభు అదే అన్నాడు. మన విరోధియగు సాతాను వాడు మన ఎప్పుడైతే నువ్వు ఆమీన్ అని చెప్పి లేస్తావో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో వాళ్ళు వింటారు పిల్లరా. నీ నోటి నుంచి ఏమొచ్చిందో ఆత్మీయ లోకానికి తెలిసిపోతుంది. అప్పుడు వాని పాని స్టార్ట్ అవుతుంది. వాడు కూడా ఈ విత్తనాలని ఎత్తుకొని పోయేదానికి చాలా ప్రయత్నాలు నీ జీవితంలో చేస్తాడు. వాడు నీకు నెగిటివ్ థాట్స్ వచ్చేటట్లుగా నీ సెన్సెస్లో, ఎందుకు వానికి తెలుసు నువ్వు సెన్సెస్ మీద ఆధారపడే వ్యక్తి, అంటే పంచేంద్రియాల మీద ఆధారపడే వ్యక్తి అని. నీ ముందుకి వేరే వాళ్ళ ద్వారా నెగిటివ్ తీసుకొస్తాడు. ఇది జరగదు నీ జీవితంలో అని. వాళ్ళు టీవీ ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈవెన్ నీ యొక్క బాడీలో నీకు చాలాసార్లు అనిపిస్తుంది, 3 నెలల నుంచి ప్రార్థన చేశాను, నా శరీరంలో బీపీకి స్థానం లేదని, షుగర్కి స్థానం లేదని. నీకు అనిపిస్తుంది 2-3 మంత్స్ అవుతుంది అని. రకరకాలుగా వాడు నీ ప్రయత్నం చేస్తాడు నీ ప్రార్థన చచ్చిపోవాలని. అర్థమవుతుందా నేను? కానీ గుర్తుపెట్టుకోండి, ఓకే, మీరు నేను ఆమీన్ అయిన తర్వాత మీకు గుర్తుండాలి ఇంకోటి, నా శత్రువు ప్రయత్నాలు మొదలైనాయి ఇంకా వాడు స్టార్ట్ చేస్తాడని. అందుకే నువ్వు నెగిటివ్ థాట్స్లోకి, నెగిటివ్ ఇమాజినేషన్లోకి పోకూడదు. నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని ఇమాజిన్ చేయాలి నీ జీవితంలో. ఓకే, అందుకనే నేను బైబిల్లో నుంచి 3 పనులు చూపిస్తాను. 3 బైబిల్లో నుంచి 3 ఎత్తుకుపోనీయకుండా ఉండాలి అంటే ఏం చేయాలో 3 విషయాలు నేను చెప్తాను మీకు. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఏంటిమా, మనం ఏం చెప్పాం? ఫస్ట్ ఏదైతే మీరు ప్రార్థన చేసి లేచావో ఆ తర్వాత నువ్వు దానికి సంబంధించి నెగిటివ్గా చూడకూడదు, నెగిటివ్ ఇమాజినేషన్ చేయకూడదు దాని గురించి. ఓకే, అది ఏదైనా పిల్లల గురించి, డబ్బు గురించి. ఓకే, సరేనా? బైబిల్లో నుంచి నేను మీకు ఈ పోర్షన్స్ చూపిస్తాను, చూడండి ఎట్లా అప్లై చేయాలనేది. 1 పేతురు 5వ అధ్యాయం నుంచి చదువుకుందాం. 7, 8, 9 వాక్యాలు. 4వ పాయింట్లో ఉన్నాం, ఆన్సర్డ్ ప్రేయర్. నువ్వు ఎప్పుడు ప్రార్థనకి జవాబు పొందుకోవాలంటే 1 పేతురు 5 చదువునైనా
7 నుంచి 9 వరకు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదుగుచు తిరుగుచున్నాడు. ఆ తర్వాత లోకమందున మీ సహోదరుల యందు, చదవండి ఎవరన్నా, ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. యాక్చువల్లీ ఈ బుక్ లైక్ మొదటి పేతురు రాయబడిన చరిత్ర మీరు చూస్తే, మా ముందర చూడండి ఆయన, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ఇట్లా మీరు చూసుకుంటూ వస్తే ఇది విశ్వాసుల కొరకు రాస్తున్నాడు అపోస్తులకు పేతురు. ఎందుకు రాస్తున్నాడంటే చాలా కష్టాల్లో వెళ్తున్నారు అప్పుడు విశ్వాసులు. తను ఎవరికైతే రాస్తున్నాడో, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అయినప్పటికీ ఆ సమయంలో క్రైస్తవులు నిజంగా చాలా కష్టాల్లో వెళ్తుంటారు. ఈరోజు మనం ఉన్నట్లుగా తక్కువ అనుకుంటే అప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండే, రాజుల కాలంలో చాలా ఎక్కువ ఉండేది. మీరు చూస్తే అందుకే మొదటి అధ్యాయం మీరు చూస్తే, 2వ అధ్యాయం ముఖ్యంగా అక్కడ ఏమంటాడంటే, 2వ అధ్యాయంకి వస్తూనే అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళ క్రైస్తవుల్ని బాగా బాధ పెడతా ఉంటారు. యేసు ప్రభులో ఉన్నారని చెప్పి పీడిస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు. అందుకని అక్కడ అంటాడు పేతురు, మీరు యజమానులై ఉండి మీ కింద పనిచేసే వారికి అట్లా బాధ పెడుతున్నారు, మీకు ఇంకో యజమాని ఉన్నాడని రాస్తాడు. రాసిన తర్వాత మీరు చూస్తే అక్కడ యేసు ప్రభు శ్రమల గురించి రాస్తాడు పేతురు. ఏమంటాడు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక ఆయన ఏం చేసేవాడు, యేసు ప్రభు అంట దేవుని చేతిలో పెట్టేవాడని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాం. కష్టాలు ఉన్నాయి కాబట్టి రాసుకుంటూ వస్తూ 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు, కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు, భార్య నమ్ముకుంది, భర్త నమ్ముకోలే. అందుకే ఆడ ఏం రాస్తాడు, అటువలే మీరును మీ భర్తను రాబట్టవచ్చును, ఎట్లాగా, వాక్యం లేకున్నా సరే మీ యొక్క ప్రవర్తన వలన, అట్లా రాసుకుంటూ వచ్చి 4th 5th చాప్టర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు, 5th చాప్టర్లోకి వచ్చి 6వ వాక్యం పెట్టారు నాన్న. 6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనసుకులు నుండి 7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎప్పుడైతే నువ్వు చింత నీ జీవితంలో ఉంటే, నువ్వు చింతపడతా ఉంటే, అదే చింతపడకూడదు అనేది మనం నేర్చుకుంటాను. నువ్వు ప్రార్థన చేసి ఆమేనని లేచినావు, నువ్వు చింతపడతా ఉంటే నీ జీవితాన్ని చాలా భారంగా మార్చేస్తాడు వాడు. నువ్వు జవాబు పొందుకోకుండా చేస్తాడు. అర్థమైందా? అందుకే 8వ వాక్యంలో ఏమంటాడు, 8లో అంటాడు, ఏమంటాడు చూడైనా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తాడు వాడు, నువ్వు ఆమేన్ అని చెప్పి లేస్తానంటే ఏం చేస్తాడు వాడు, గర్జిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా వినంటారా. చాలామంది క్రైస్తవులకు ఒక ఆలోచన ఏముంటుందంటే, సాతాను కూడా దేవునితో సమానంగా సామర్థ్యం బలం కలిగిన వాడు అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మీకు సెల్ గ్రూప్లో నేను చెప్తాను సాతాను గురించి. సాతానుకి ఏంది లేకుండా దేవుడు 0 చేశాడు. ఒకటి, వాడు చాలా కలిగి ఉన్నవాడు. యాక్చువల్గా మీరు చూస్తే మీరు సెల్ గ్రూప్లో చెప్పా, మనులు, మాణిక్యాలు, రత్నాలు, వైడూర్యాలు దేవుడు ఏమైతే సింహాసనానికి వాడాడో, అక్కడ ఉన్న గోడలకు వాడాడు స్వర్గంలో, అవన్నీ వీనికి పెట్టి, దాదాపు అన్నీ పెట్టి వీనికి సృష్టించుకున్నాడు దేవుడు. కానీ వాడు ఏం చేశాడు అక్కడ, వాని కోరిక ఏంటిమా, నేను పూజింపడాల దేవునిలాగా, నేను దేవుని కంటే పైకి ఎక్కిపోయి దేవుని కంటే ఎక్కువగా దేవునిలాగా నేను కూడా. అదిగే ఈరోజు కూడా వాని కోరిక. నేను సెల్ గ్రూప్లో ఇవన్నీ మీకు చూపిస్తాను. ఓకేనే, అక్కడ దేవుడు ఏం చేశాడు, వాడిని కంప్లీట్గా పీకేసుకొని అన్నిటినీ నరికాడని రాయబడింది. పాతాళానికి త్రోసివేయబడినవాడు వాడు, ఏమీ లేదు. కానీ మళ్ళా మన తాత ప్రేమించి వాడిని, ఎవరు వానికి ఉండే అధికారం ఇచ్చాడు, ఆదాము. ఓకేనా? అయితే ఏమైంది, యేసు ప్రభు తిరిగి మరి అదే దేవుడు మనిషిగా వచ్చి, ఎందుకంటే మనిషి అధికారం ఇచ్చాడు కాబట్టి ఆదాంకి. మళ్ళీ మీకు ఆదివారం నెక్స్ట్ సండే మళ్ళా సండే మిస్ చేయకండి, అక్కడ ప్రీచ్ చేయాలి మీకు ఏం జరిగింది. నేను ముందు చూడండి, ఆయన జాగ్రత్తగా ఏంటంటే సైతానికి మోక ఇయ్యకండి. వాడు ఆల్రెడీ ఉన్నాడు ఈడ. ఎప్పుడు సార్ మేము ప్రార్థన చేసి సార్ అంటారా మీరు?
ఓకే, మైండ్లో పని చేస్తా అంటాడు. ఐ మీన్ లైక్ మీరు ఈయన కూడా చేయాలని ముందు చూడండి ఏమన్నాం మనం. ఓకే, సో వానికి ఏం శక్తి లేదు పిల్లరా. ఒకటి ఆలోచించండి, అసలు యేసు ప్రభువు దేవుడి మనిషిగా రావడం ఏంటి, ఇక్కడ పుట్టడం ఏంటి, ఆయన ఇన్ని కష్టాల్లో వెళ్ళి చివరికి శిలువ మరణం ద్వారా సాతాన్ని జయించాడు అని రాయబడింది. ఎందుకు ఇదంతా చేశాడు? ఆయన కోసం కాదు పిల్లరా. ఆయన అనుకుంటే సాతాన్ని లాస్ట్లో అట్లే చంపాడు. సాతాన్ని ఎట్లా చేసి నాశనం చేశాడు దేవుడు రెండవ రాకల్లో? తన మాట ద్వారా, ఊపిరి ద్వారా భస్మం చేయగలడు. సాతాను క్రియేటెడ్ బీయింగ్ పిల్లరా, అంటే సృష్టించబడినవాడు. దేవుడే సృష్టించాడు దూతగా, ప్రధాన దూతగా కదా, వాడు సాతానుగా మారాడు. వాని కోసం, యేసు ప్రభు కోసం కాదు ఇవన్నీ చేసినది. తను ఏదో చూపించుకోవాలి, చూడు నేను ఎంత పెద్ద ఐ మీన్ లైక్ బలవంతం. నో. మనిషి కోల్పోయిండే సమస్త బలాన్ని ఆ మనిషి తిరిగి తీసుకున్నాడు. ఆ మనిషికి తిరిగి బలం వచ్చిందని చూపించేదానికి. అంటే ఆయన కోసం కాదు ఆయన జయించేది, మీకోసం నా కోసం ఆయన జయించేది. అందుకని ఎప్పుడు కూడా ఈ భూమి మీద నువ్వు క్రైస్తవుడుగా ఎప్పుడే కానీ సాతానికి ఇంత కూడా స్థలం ఇద్దో. వాడు ఏదో పైల్వాన్ అనుకోద్దు, అట్టర్ ఫ్లాప్ అయిపోయిన వ్యక్తి వాడు. ఐ మీన్ పురుగు కంటే హీనుడు వాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఇంత ఎందుకు చేశాడు దేవుడు? యేసుప్రభు ఎందుకు ఇంత చేశాడంటే ఆయన ఏదో చూపించుకునే దానికి కాదు. చూడు నేను ఎంత బలవంతున్నా అని. నీకు నాకు ఎంత అధికారం ఉంది చూడండి వాని మీద. వానికి ఏ అధికారం లేదు. ఇప్పుడు కంప్లీట్గా జీరో అయిపోయినాడు. వాని దగ్గర ఉండేది ఒకే ఒక ఆయుధం. ఏం చెప్పండి? డిసీవింగ్ పిల్లరా. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, డిసీవ్ చేయడం. నీకు కంటిన్యూగా అబద్ధాలు చెప్తాడు వాడు. ఏం అబద్ధాలు చెప్తాడు? జాగ్రత్త తినంటారా. నువ్వు ఆమేనని చెప్పి లేచిన తర్వాత వాడు అంటాడు జరగలేదు చూడు, ఇది కాదు, ఇది నీకోసం కాదు, ఇట్లా అయ్యేది కాదు, ఇది చూడు జరగలేదు చూడు ఇంకా కాలేదు చూసుకో, నీ శరీరం చూసుకో, చూసుకొని నీ పిల్లల పరిస్థితి చూసుకో, నువ్వే చూసుకో, నువ్వు చూడు. ఏం కాలేదు చూడు. కాదు ఇది నీతో కాదు, ఇది నీకు చేయడు ఆయన. ఆయనకు చేయలేనిది ఏంది లేదు, అన్నీ చేయగలడు, కానీ నీకు చేయడు ఆయన. ఆయనకు సామర్థ్యం చాలా ఉంది. వానికి తెలుసు నువ్వు సామర్థ్యం లేదు దేవుని కంటే నువ్వు నమ్మవని. నువ్వు అర్థమైపోతున్నావు సైతాన్ ఉన్నాడు ఈడని. అందుకే వాడు ఏం చేశాడంటే నేనన్నాను ఏనండి, నో కాదు, ఇది జరగలేదు చూడు, ఇంకా భర్త మారలేదు చూడు, ఇంకా ఆ డబ్బు రాలేదు చూడు నీ శరీరం చూసుకో. కంటిన్యూగా వాడి దగ్గర ఉన్న ఆయుధం ఇదే వాడు చెప్పేది. అందుకే నువ్వు ఆమేన్ అనిన తర్వాత నీకు అర్థమైపోలే నేను యుద్ధంలోకి వెళ్తానని. యుద్ధం స్టార్ట్ అయింది. అందుకే నీకు ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇమాజినేషన్స్ వచ్చినప్పుడు రానీకుండా ఏం చేయాలో చెప్తాను. నువ్వు ఏం ప్రార్థన చేసావో, ఏం అడిగావో మా ఇంటానావా, అవి నువ్వు కలిగి ఉన్నానని, అవి నీలో ఉన్నాయని, నువ్వు దాంతో పొసెస్ అయి ఉన్నావని నువ్వు స్ట్రాంగ్గా పట్టుకోవాలి దానిని. అందుకే బైబిల్ ఏమన్నాడు అక్కడ, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని తిరుగుతాడు. అందరిని మింగడు వాడు. ఎవరు మింగుతాడు? నువ్వు అంటావే కూర్చొని నెగిటివ్ మాట్లాడుతూ ఉంటావు, భారం. అదే చెప్తాను కదా, నువ్వు గడ్డం కింద చేపెట్టుకో, పర్లేదు ఊరికే మనం అలసిపోయేటప్పుడు పెట్టుకుంటాము. అవన్నీ వానికి నువ్వు చూపిస్తాను. చూడు నా పరిస్థితి ఏందో. నువ్వు నెగిటివ్గా మాట్లాడినప్పుడు, నువ్వు కొట్లాడినప్పుడు, పడినప్పుడు, నువ్వు ఏమేమైతే మాట్లాడుతున్నావో దాని ద్వారా వానికి అర్థమైపోతుంది. అందుకే వాడు ఏం చేశాడు? మృంగుదుమా అంటే ఏం చేశాడు? మింగేడు నిన్ను. వాడు ఒక రకంగా చెప్పాలంటే నీ జీవితంలో నువ్వు అడిగినది పొందుకోకుండా నిన్ను తప్పిస్తాడు వాడు. అందుకే వాడు తిరుగుతూ ఉన్నాడు అని రాయబడింది పిల్లరా. వాడు తిరుగుతూ ఉన్నాడు. అందుకే బైబిల్ ఉంటుంది చింతించద్దు. ఆల్రెడీ నువ్వు వాగ్దానం చేశాడు ఆయన, నువ్వు దాన్ని అడిగావు, మళ్ళీ ఎందుకు చింతిస్తున్నావు? చింతించడం నువ్వు మొదలు పెడితే నీ మైండ్లో వాడు సినిమా చూపిస్తాడు దాన్ని. ఆ చింత వానికి ఫుడ్ పిల్లరా, వానికి డియరెస్ట్ భోజనం ఏంది? చింత. నువ్వు చింతపడితే, అందుకే నువ్వు చింతపడినప్పుడు నీ మైండ్లో వాడు భయాన్ని సృష్టిస్తాడు. సినిమా వేస్తాడు అంటారా ఆ టైపు.
పాతకాలంలో 70 mm వేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఎంఎం నాకు తెలియదు. మనం సినిమాలు చూడం. ఎంతమంది సినిమాలు చూసేవారు? ఏ సినిమా? ఓకే, ఎనీహౌ సి నిన్ను కదల్ని కూడా చేస్తాడు వాడు, కదల్ని కూడా చేస్తాడు బిడ్డ. అర్థమవుతుందని నీకు? సో అందుకే చింతపడకూడదు. ఏమని చెప్తాడు? చింతపడకుండా ఉండాలంటే ఏం చేయాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారై. దీంట్లో బుద్ధి అని రాయబడింది, ఓకే, సోబర్ మైండ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఎక్కడ? ఇక్కడ ప్రాబ్లమే లేదు మనకి. ఇక్కడ హోలీ, మనం ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాం ఆత్మలో. సమస్య ఆడు ఉంటుంది క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి. ఇక్కడ మైండ్లో సోబర్ మైండ్ అంటే ఏమో తెలుసా? బీ సోబర్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే నీ మైండ్ బీ సోబర్, లేకుంటే నిబ్బరంగా ఉండడం అంటే ఏంటంటే తెలుగులో దేవుని గురించి ఆలోచించు, దేవుడు ఎట్లా వాడు, అది సోబర్ మైండ్ అంటే. అందుకే ఎవరి మనస్సు ఆయనను ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు. ఏం చేయాలి? మన మనస్సు దేవుణ్ణి అనుకో అంటే ఏంటి? ముందు చూడండి. ఇప్పుడు సోబర్ మైండ్ అంటే దేవుడు ఎంత మంచివాడో, ఇవి ఉండాలి నీలో. చింత వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, లేకుంటే ఏమవుతుందో అనుకున్నప్పుడు ఆల్రెడీ నువ్వు వాగ్దానం చేసావు, అదే జరగాలి నీ జీవితంలో. జరగకుండా చేయాలనే వాడు నిన్ను చింతలో పడేస్తాడు. ఇంకా కాలే ఏమవుతుంది, ఎందుకు అట్లున్నాడు పిల్లడు ఏదా. ఆ టైంలోనే నేనేం కలిగి ఉండాలా? చింతపడకుండా నిబ్బరమైన బుద్ధి. అంటే ఎంత మంచి తండ్రి నా తండ్రి, ఎంత మంచి దేవుడు, అసాధ్యమైంది ఏంది లేదు ఆయనకు అని. జాగ్రత్త, ముందు చూడైనా సోబర్ మైండ్, నిబ్బరమైన బుద్ధి అంటే ఏం చేశాడు దేవుడు దానియేలుతో? ఏం చేశాడు? దానియేలు కూడా ఎన్ని సమస్యలు వచ్చాయి, కానీ దానియేలు ఏం చేశాడు? లాస్ట్ మూమెంట్ వరకు కూడా అగ్నిగుండంలో వాళ్ళని ముగ్గురిని వేశారు. అప్పుడు ప్రత్యక్షమైనాడు దేవుడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అబద్ధం చెప్పడాయన, ఆయనే కదా వాగ్దానం చేసినది నా జీవితం ఇలా ఉంటుందని. ఆయన కోరిక కదా అది, ఈ వాగ్దానం అనేది ఆయన కోరిక కదా. ఆయన వాగ్దానాన్ని పట్టుకొని నేను నా కోరికని చెప్పాను. ఆయన అబద్ధం చెప్పడు, అన్యాయం చేయడు. దానియేలు చూసావా ఏం చేశాడు? నువ్వు మాట్లాడుకోవాలి బిడ్డ. అందుకే రాయించినదాడ. దానియేలు సింహబోన్లో వేశారు ప్రజలంతా కలిసి. వాళ్ళ లెక్క ప్రకారం చంపేస్తుంది ఇంకా సింహం అనుకున్నారు. సింహాలు చంపేస్తారనుకున్నారు వాళ్ళు. చూసా ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు? ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు బిడ్డ. ఏం చేశాడు ఆయన యోసేపుతో? ఏం చేశాడు అపోస్తులకు పేతురుతో? అపోస్తులకు పౌలుతో ఏం చేశాడు ఆయన? పేతురుని చంపాలని హేరోదు రాజు పొద్దున్నే రెడీ చేశాడు, మొత్తం కత్తి గిత్తంతా. రాత్రి దూత వచ్చి లేపు బయటికి తీసుకొచ్చాడు. ఆయన సేమ్ పిల్లరా, ఆయనలో మార్పు లేదు. ఆయన పనిచేసే విధానంలో మార్పు లేదు. సో మీకు నాకు అప్పుడప్పుడు అనిపించేది, సార్ వాళ్ళకి పౌలు కానీ పేతురు కానీ మార్టియర్స్ కదా అని. సాతాను అది కూడా అంటాడు, వాళ్ళ మాదిరి నీ కూడా కసక్ చేస్తాడు మళ్ళీ దేవుడు. నో. మార్టియర్స్ కొంతమందే. దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు మార్టియర్స్గా. మార్టియర్స్ అంటే ఏమంటే తెలుగులో హతసాక్షులుగా. మనందరూ హతసాక్షులు కాసిన పనిలే. 100 years సక్సెస్ఫుల్గా బ్రతికి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి, ఫస్ట్ క్లాస్గా ఫ్యామిలీతో. యోబు హతసాక్షి కాదు, 4 తరాలు చూసి వెళ్ళిపోయాడు. అబ్రహాం హతసాక్షి కాదు. చాలామంది హతసాక్షి కానోళ్ళు చాలామంది. సో అందుకని మీరు పౌలు పేతురు అంటే వెంటనే నాకు కసక్కండి లాస్ట్లో. నో జాగ్రత్త. ఈయన వాళ్ళు వేరే కొంతమంది ఉంటారు అక్కడక్కడ, వాళ్ళకి ఆ కృప ఇస్తాడు దేవుడు. మీకు తెలుసా? నాది టైం లేదు కానీ సై మీరు బైబిల్ని అర్థం చేసుకోవాలి పిల్లరా. చాలాసార్లు నేను చెప్పాను కూడా చర్చిలో, పౌలుకి రాళ్ళు కొడతా అన్నప్పుడు చాలా మనకేమనిపిస్తుంది చెప్పండి? కొడతా అంటే, తగులుతా అంటే, కుచ్చుకుంటా అంటే, ఎందుకు వచ్చింది రా నాకు ఈ పరిస్థితి బాబు, మనం దూరం. నో. దేవుడిని అట్లా తీసుకొని మీ పిల్లోడికి ఏదైనా కష్టం వస్తే ఎట్లుంటుంది మీ పరిస్థితి? కాపాడుకుంటారు మీరు. నాకు తెలిసి బైబిల్లో సరిగ్గా డీప్గా చదివితే కూడా పౌలుకి రాళ్ళు కొట్టేటప్పుడు పౌలుకి దేవుడు ఖచ్చితంగా నొప్పి తలకుండా చేస్తాడు పిల్లరా, చేసింటాడు. నన్ను అడిగితే స్పిరిట్ బయట పెట్టింటాడు దేవుడు.
స్పిరిట్ బయటకు వచ్చిన తర్వాత బాడీని నువ్వు కోసుకుంటావో కొరుక్కుంటావో ఏమన్నా చేసుకో, ఏం కాదు నీకే. అంతే కదా, చచ్చిపోయిన వ్యక్తికి ఏమవుతుందమ్మా? స్పిరిట్ బయటకు వస్తే నాకు తెలిసి దేవుడు అంటే బయటికి రాను, ఆడుకొని నీ శరీరంతో ఏం ఆడుకుంటారో, కొట్టుకొని తిట్టుకొని ఏమని చేసుకొని రాళ్ళతో కొట్టుకొని. అర్థమైంది పిల్లరా? అట్లా చేసే దేవుడు. నాకు నొప్పి తగలనీడు. ఒకవేళ కొడత బయట వాళ్ళకి అనిపించచ్చు, కానీ నీ నా శరీరాన్ని కాపాడే దేవుడు ఆయన. ఓకేనా? విషయం చూడండి, ఎక్కడున్నాం మనము? సోబర్ మైండ్. మీరు నేను అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఏది సోబర్ మైండ్ అంటే? అర్థమైందా మీకు? ఓకే. సెల్ గ్రూప్లో నేను చెప్పా, ఇజ్రాయెల్ జనాంగాన్ని చూడండి. గత అబ్రహాముకు పుట్టిన నాటి నుంచి ఎవరు? ఇస్సాకు. ఈ రోజు వరకు వాళ్ళ వెనకలు పడినాడు వాడు. ఎందుకో చెప్పా సెల్ గ్రూప్లో, ఈ భూమి మీద ఒకే ఒక జాతి ఇంకో దేవుణ్ణి పూజించరు వాళ్ళు. వాని కోరిక ఏంటిమా? నేను పూజింపడాలా, ఎస్పెషల్లీ వీళ్ళు పూజించాలి. నాకు ఎవడన్నా పూజించకపోయినా వాని కోరిక ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ జనాంగం మీద ఎప్పుడు పడి ఉంటాడు. ఈ రోజు కూడా చూసుకోండి మీరు. కానీ మీరు చూసారా దేవుడు ఎట్లా నమ్మకస్తుడు? ఈరోజు ప్రపంచంలో ఇన్ని కష్టాల్లో పోయే ఏ దేశము లేదు. మీరు చూసుకోండి, మీరు నెట్లో కాల్చి చూసుకోండి. ఇజ్రాయెల్ దేశం పోయేంత కష్టాల్లో ఎవరు పోవడంలే, కానీ వాళ్ళు వాస్తవానికి అందరికంటే సంతోషంగా ఉన్నారు. వాళ్ళు 7 దేశాలు చుట్టుముట్టి వాళ్ళని యుద్ధం చేస్తున్నా వాళ్ళు ప్రతిరోజు ఆఫీసులకు పోతున్నారు, హ్యాపీగా పిల్లలు చదువుకుంటున్నారు, చక్కగా మీకంటే నాకంటే తింటున్నారు బ్రహ్మాండంగా, ఏ చింత లేకుండా ఉన్నారు వాళ్ళు. ఎందుకో తెలుసా? ఏ దేవుని గురించి నేను చెప్తున్నానో ఆలోచించండి అని. అది సోబర్ మైండ్ అంటే. ఆ దేవుడు వాళ్ళని ఇప్పటికీ ప్రొటెక్ట్ చేస్తాడు. ప్రపంచంలో వాళ్ళకు మించిన ఏ సైన్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, ఏ నోబెల్ ప్రైజెస్లో కానీ ఏదన్నా సాధించడంలో వాళ్ళని మించిన లేరు. ఇప్పటివరకు పుట్టలేదు. అర్థమైందా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, బీ సోబర్, బీ విజిలెంట్. అంటే నువ్వు నీది పని జరగనప్పుడు నువ్వు ప్రార్థన చేసి లేచావు, ఆమేనని చెప్పి లేచావు, నువ్వు వాక్యాన్ని ఇమాజిన్ చేయి, వాక్యాన్ని చెప్తూ ఉండు. ఓకే, నువ్వు ఏది ప్రార్థన చేసి దాన్ని ఇమాజిన్ చేయి, అది కలిగి ఉన్నానని నమ్ము, దాని గురించి నువ్వు అనుమాన పడకు. అదే సమయంలో మైండ్ని సోబర్గా పెట్టుకోమంటే, ఏమో తెలుగు నిబ్బరంగా పెట్టుకోమంటే, దేవుడు ఎంత మంచోడు. నేను పాపంలో ఉన్నప్పుడే ప్రేమించాడు, అన్యురాలుగా ఉన్నప్పుడే నన్ను వివాహం ద్వారా, నా భర్త ద్వారా రక్షణ వచ్చినట్లు చేశాడు, ఆయన దగ్గరికి వచ్చేటట్లు చేశాడు. ఈ విధంగా దేవుడు చేసిన మేళ్ళు, ఇంకా చేయబోయే మేళ్ళు, వాగ్దానాలు అని అబద్ధం చెప్పండి దేవుడు, వాటి ద్వారా నీ మైండ్ని ఏం చేసుకోవాలా? నిబ్బరం చేసుకోవాలా బిడ్డ. అర్థమవుతుందా? హలో, ఈ విధంగా నువ్వు నిబ్బరాన్ని కలిగి జీవిస్తావు, చింతపడకుండా జీవిస్తావు. చాలామంది అంటారు, సార్ చింత వచ్చింది 4 రోజుల తర్వాత అదంతా అదే పోతుందని. పోదు, చింత పోదు, చింత పెరుగుతుంది. అర్థమవుతుంది? నేను ఎందుకు చెప్తున్నానంటే మాట, దానికి ఏదో చేయాలా. నేను చెప్తాను ఏం చేయాలో. చింతలో ఉండకూడదు మనము. పోతుంది లేదు సార్ దాన్ని అంతకదే. చింత ఎప్పటికీ పోదు, చింత పెరుగుతుంది. 4-5 రోజుల తర్వాత పోదు. అదే తమ జాతి ప్రకారం అని బైబిల్లో రాయబడిందే. ఇది వచ్చిందనుకో, తమ జాతి ప్రకారం టమాటా వేసి ఏమవుతుందమ్మా? చింత ఉందనుకో, చింత ఇంకా ఎక్కువవుతుంది నీ జీవితంలో. చింత అట్లా పోదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరి ద్వారా వచ్చినది ఇది? సాతాను ద్వారా. నేను ఆల్రెడీ చెప్పా. ఓకే, ఇంకో పాయింట్ నాకు గుర్తొస్తుంది మీకు. సాతానికి ఏ బలం లేదని ఆల్రెడీ చెప్పాను మీకు. సాతానికి ఎవరు బలం ఇచ్చేది? మీ నా చింత, మీ నా భయం. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? యోబు. కదా, చదవండి ఎవరండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. మీ నా పరిస్థితి, యోబు పరిస్థితి ఏమని చూడండి. యోబు గ్రంథం 1:6-7. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి నేను వేరే విషయాల్లోకి వెళ్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 చూడండి. ఏమైంది? 6 నుంచి దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చి. మీ నా పరిస్థితి చూడండి. కనీసం సాతాను నోటి నుంచి అన్న వినండి మీ నా పరిస్థితి ఏందో. ఎందుకంటే చాలాసార్లు మేము మాటలు చెప్తే వినరు మీరు. అమ్మా, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను. ఆ తర్వాత ఏం చేయాలి? యెహోవా ఎక్కడి నుండి వచ్చి వాడిని అడుగగా, అపవాది
భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యక్షించెను. అంటే వాడు ఏం చేస్తాడు? ఇప్పటికీ సంచరిస్తూనే ఉంటాడు పిల్లరా. ఓకేనా? ఇప్పుడు చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని చెప్పాడు దేవుడు స్టేట్మెంట్. ఆ తర్వాత చూడండి ఏం రాయబడింది. అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన. ఇప్పుడు వినండి, మన కండిషన్ ఇదే. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేదివి కదా. ఇది మన లైఫ్ ఇప్పుడు ప్రతి క్షణం. అందుకే దేవుడు అన్నాడు, నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా విపత్తి నీకు రాదు. ఎందుకంటే యెహోవా దేవుని నువ్వు దేవుడుగా చేసుకుని ఉన్నావు, యేసయ్యను ప్రభుగా చేసుకుని ఉన్నావు. నీ చుట్టూ నా దూతలు నిన్ను ఆవరించి ఉన్నారు. వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొని నీ పాదములకు రాయి తగలకుండా. అది మన లైఫ్ ఇప్పుడు, లైఫ్ మన జీవితం. అదే యోబు దగ్గర సైతానే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? సాతాను ఏమంటున్నాడు? అతని ఇంటి వారిని, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా. ఇది దేవుడు చేసేది. సాతాన్ అంతవరకు బయట నిలబడుకున్నాడు, కాంపౌండ్ బయట. ఏడా? కాంపౌండ్ బయట ఉన్నాడు పిల్లరా, లోపలికి ఎంట్రీ లేదు. వాడే చెప్తున్నాడు. కానీ ఎప్పుడు ఎంట్రీ దొరికింది? ఎప్పుడైతే యోబు చింత, భయము. యోబు మీలాగా నాలాగా చాలా మంచోడు పిల్లరా. ఇంతకుముందు వాక్యంలో చూసుకున్నాం మనం. చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచోడు యోబు. నాకేమి చాలా ది బెస్ట్, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ యోబు భయపడే వ్యక్తి, నోరు మనసు కరెక్ట్గా పెట్టుకోలేకపోయినాడు యోబు. మళ్ళీ మారిపోయాడు అనుకోండి యోబు. ఏం చెప్పాడు యోబు? నేను ఏంది భయపడతా అంటేనో అదే జరిగింది. యోబు మాటలు కొన్ని వింటే మీరు, యోబు ఎట్లా వాడో మంచి వ్యక్తి, మనలాగా మంచి, కానీ మనకు నోరు సరిగా ఉండదు. ఎందుకంటే ఇది సరిగా ఉండదు కాబట్టి. చాలామంది క్రైస్తవుల పరిస్థితి అదే ఈరోజు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకాడు. ఎటు నుంచి వస్తాను అవి? లోపల అట్లా ఆలోచన ఉంది ఆయనకి. అందుకే దేవుడు నీ ముందు ఆల్రెడీ యోబు వాకిలు తెరిచి పెట్టినాడు. కానీ తన ప్రాణాన్ని మాత్రము, ఎందుకంటే ఈరోజు మీరు నేను నేర్చుకోవాలా, ఇష్టానుసారం మాట్లాడితే ఏమవుతుందో. ఓకే, సరే. ఆ తర్వాత దేవుడు డబుల్ పోర్షన్ ఇచ్చాడు, దేవుడు ఆయన దీవించాడు. అవన్నీ మనం చూసుకున్నాం. ఏం పాయింట్ ఇక్కడ నేను తీసుకొస్తానంటే, మీకు నాకు కంచె వేయబడింది పిల్లరా. మీ చుట్టూ, నా చుట్టూ అనుక్షణము దేవుని దూతలు కాపుగాస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను, మిమ్మల్ని దీవిస్తేనే ఆయనకు మహిమ, మీకు ప్రార్థనకు జవాబు ఇస్తేనే ఆయన దేవుడు అని ప్రజలు తెలుసుకుంటారు. అందుకనే ఏం చేయాలా? మీరు నేను ప్రార్థించిన తర్వాత నిబ్బరమైన బుద్ధి కలిగి, అంటే దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో, ఏమైతే నేను దేవుని ఎదుట పెట్టానో ఖచ్చితంగా నెరవేర్చేవాడని. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఏం చేయాలా సార్? నేను ఆమీనని చెప్పి లేచా, ఇప్పుడు నేను ఏం చేయాలా? ఎలా నేను నా ఇమాజినేషన్లో, నా థాట్స్లో వేరేది సాతాను పంపిస్తా అనేది తెచ్చుకోకుండా నేను వాక్యాన్నే ఇమాజిన్ చేయాలా, వాక్యాన్నే నా ఆలోచనలో పెట్టుకోవాలంటే ఏం చేయాలా? అసలు ఏంటి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలా, నేను చింతపడకుండా ఉండాలంటే ఏం చేయాలా? మీరు అనుకుంటాడు ఏదో స్పెషల్ది చెప్తాడని. ఏంది లే, అదే మామూలే. ఏంది? యెహోషువతో దేవుడు ఏమన్నాడు? యెహోషువా, నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే, ప్రాస్పరస్గా ఉండాలి అంటే ఏం చేయాలా? దివారాత్రులు దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలా, ఇమాజిన్ చేయాలా. నువ్వు చూడాలా, నీ జీవితం, నీ శరీరంలో దేవుణ్ణి చూడాలను. నువ్వు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశావు, ప్రతి క్షణం నీ శరీరము దేవుని ఆలయము, దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఆ ఇమాజినేషన్ని తీసేయకూడదు. దేవుని దూతలు నీ చుట్టూ ఉన్నారు, దేవుని హస్తం నీ మీద ఉంది, ఆయన ముఖం యొక్క కాంతి నీ మీద ఉంది.
ఆయన యొక్క కృప కనికరాలు నీ మీద ఉన్నాయి. నువ్వు దేవుని యొక్క ఇంపార్టెంట్ ఫిగర్వే, నువ్వు దైవత్వంతో నిండిన వ్యక్తివే, ప్రాణం పెట్టి కొన్న వ్యక్తివి నువ్వు. అందుకే నువ్వు ఆమెను లేచిన తర్వాత ఎవరి దగ్గర అంటే పోయి నాలుకే జంపుకు చేసి ఇష్టానుసారం మాట్లాడలేక లేదు పిల్లరా. అర్థమవుతుందా? నెగిటివ్గా మాట్లాడి గబ్బు మాటలు మాట్లాడుతుంటే నువ్వు అనవసరంగా నువ్వు వాని చేతులు పడతావు. నీ యొక్క ప్రార్థనకి జవాబు తెచ్చుకోను. ఏం చెప్పాడు జాషువాతో? యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. ఎలాగా? ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చెప్తావు. ఓకే, ప్రాస్పరస్ కావడం అంటే ఉదాహరణగా నువ్వు నీకు డబ్బు కావాలా అమ్మ, డబ్బు కావాలా. ఇప్పుడైనా ముందర చూడండి, కొంతమంది అన్న డబ్బు అని చెప్పినా కూడా చూడండి కొంతమంది. ఓకే, నీకు డబ్బు కావాలా, ఏం చేస్తాడు దేవుడు? ఎట్లా ఇస్తాడు దేవుడు? కట్టేస్తాడా పైనుంచి? బండలు వేస్తాడా? ఏం చేస్తాడు దేవుడు? నీకు మైండ్లో వాక్యం వేస్తాడు. ఆ వాక్యాన్ని నువ్వు తీసుకొని ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేస్తావో, వాక్యాన్ని బట్టి ఆనందిస్తావో, వాక్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటావు, ఇది జరుగుతుంది. నువ్వు చూస్తావో దాన్ని. ఉదాహరణకి ఏం రాయబడింది వాక్యంలో? నా దేవుడు, ఐశ్వర్యం గురించి అనుకుందాం. రాయబడింది ఇంగ్లీష్లో బాగా రాయబడింది 23:7 సామెతలో ఏం రాయబడింది? తీకండి, ఏం రాయబడింది? యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో హీ ఈజ్. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలా వాని జీవితం ఉంటుందని దానికి అర్థం. ముందు చూడండి. అందుకే దేవుడు ఏమిస్తాడు? నీకు ఆలోచన ఇస్తాడు, థాట్ ఇస్తాడు, వాక్యం ఇస్తాడు. నా దేవుడు నా యొక్క ప్రతి అవసరత తన స్వర్గం నుంచి తీరుస్తాడు. ఎప్పుడైతే నీ వాక్యాన్ని పట్టుకుంటావో అప్పుడు నువ్వు ప్రాస్పరస్ అవుతావు. ఎప్పుడైతే వాక్యాన్ని చెప్పి, వాక్యాన్ని ఇమాజిన్ చేసి, ఇది నెగిటివ్ ఏమేమో వస్తా ఉంటాయి నీకు, వాడు తీసుకొని వస్తాడు. చింతపడాలని, నువ్వు బాధపడాలని, వాడు మాటకంటే ఇది జరగదు, ఇది కాని పని, ఎలా అవుతుంది, నువ్వు నమ్మద్దు దేవుణ్ణి. అబ్రహాము సారాలాగా ఏదైనా వేరే ఎత్తుకు మార్గము. అర్థమవుతుందా? హలో, రకరకాలుగా నిన్ను. అందుకే నువ్వు ఏం చేయాలో? ప్రార్థన చేసిన తర్వాత నెగిటివ్ రానికూడదు. నీ ఇమాజినేషన్, నీ థాట్స్లో ఏదైతే అడిగావో ఆ వాగ్దానాన్నే యెహోషువలాగా మెడిటేట్ చేస్తూ ఉన్నాను, దాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ విధంగా నువ్వు చేసినప్పుడు ఆన్సర్డ్ ప్రేయర్లో 4th స్టెప్ మనం నేర్చుకుంటాను. నీ యొక్క ఏదైతే నువ్వు అడిగావో ఖచ్చితంగా నీ జీవితంలో పొందుకుంటావు. అర్థమవుతుంది నాయనా? హలో, ఇలాగ దేవుడు ప్రాస్పరస్ చేస్తాడు. అందుకే లేచిన తర్వాత ఆమీన్ అనిన తర్వాత నెగిటివ్ రాకూడదు. థాట్స్, ఇమాజినేషన్లు పోద్దు. ఏం చేయాలా? వాక్యం చెప్పి దాన్ని నాశనం చేయాలా. వాడు తిరుగుతాడంటే ఎవరు మిరుగుదుమా అని. నిన్ను మిరింగలేడు. ఎందుకంటే నువ్వు ఏం చెప్తున్నావు? అదే వాక్యం చెప్తున్నావు, వాక్యాన్ని విడుదల చేస్తున్నావు. వాడు వెళ్ళిపోతాడు. యేసుప్రభు వాక్యం చెప్పినప్పుడు ఏం జరిగింది? వెళ్ళిపోయింది. రెండవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6. జస్ట్ తొందరగా ముగిస్తాం, 5 minutes తొందర చేయాలి ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 చూడండి ఏం రాయబడిందో. చూసారా? మళ్ళా రెండవది ఇదే, దేనిని గూర్చి చింతించకూడదు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చాలు, జాగ్రత్త. ముందు చూడండి ఆయన సింపుల్గా. రెండవది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఒకటి, నువ్వు నెగిటివ్ ఫీలింగ్లో రావు, ఇమాజిన్ చేయవు, వాక్యమే చెప్తా ఉంటావు. రెండోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు ఆమీన్ అని చెప్పిన తర్వాత లేచి ఫస్ట్ నెగిటివ్ రానివ్వు థాట్స్లో. రెండవది ఏం చెప్పాలంట? చెప్పాలా? థ్యాంక్ యూ. అనుక్షణము ఆ విషయం గురించి ఏం చెప్పాలంట? థ్యాంక్ యూ లార్డ్. సి ఉదాహరణకు చెప్తాను. ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాం మనం? ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తాము? ఇతరులు జనరల్గా సపోజ్ నేను ఎవరికైనా అడిగాను, మీరు అర్థం చేసుకుందని చెప్తాను. ఒక 5,000 ఈ బ్రదర్ అన్నాను అనుకోండి. సర్లేని బ్రదర్ రేపు ఇస్తాను పొద్దున్నే అంటాడు. నేను పొద్దున్నే వాళ్ళ ఇంటికి పోతా, లోన్ అడుగుతాను 5,000. ఎప్పుడైతే ఆయన ఇచ్చాడో 5,000 అప్పుడు ఏం చెప్తా? థ్యాంక్స్ చెప్తా. ఎందుకు ముందే థ్యాంక్స్ చెప్పలే? రేపు పొద్దున్న ఇయ్యలేదు అనుకో, పోయినాక పెట్టుకోండి బ్రదర్ అనుకోకుండా అన్నాడు అనుకో, మన కథం మనుషులు అంటారు కదా. చాలామంది చూసినాను, బ్రదర్ మీకంటే ఎక్కువనా అనేసి ఆడికి పోయినప్పుడు ఏమంటారు? ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే థ్యాంక్స్ ముందు చెప్పాం. కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి ముందే థ్యాంక్స్ చెప్పాలా. అమ్మా లేసి అర్థమవుతుందా?
నెగిటివ్ పిక్చర్ రానివ్వు. నువ్వు వాక్యం చెప్తా ఉంటావు, ఏది అడిగావో అది జరుగుతుందని నువ్వు మాటికి దాని మీద సాతానికి స్థలం. రెండోది ఏమని చెప్తావు? థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీ కృతజ్ఞతలు, తండ్రి నీ కృతజ్ఞతలు ఈ కార్యం చేసినందుకు. ఎందుకంటే అడ్వాన్స్గా కృతజ్ఞతలు చెప్పమంటుంది బైబిల్. ఎందుకుమా చెప్పాలా? ఎందుకు అడ్వాన్స్ చెప్పాలా? మీ తరం మేము తర్వాత చెప్తాము. ఇప్పుడు ఎందుకు? దేవునికైతే ముందే ఎందుకు చెప్పాలా? ఎందుకంటే ఆల్రెడీ ఒట్టేసుకున్నాడు కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక తీకండి, 6వ అధ్యాయం 13, 14, 15, 16 వాక్యాలు చదివితే, అక్కడ 9 నుంచి ముందుకు చదివితే ఏం చెప్పబడింది బైబిల్లో? దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక ఒట్టేసుకున్నాడు. వాక్యమో జాగ్రత్త, నేను పర్లేదులేండి. ఒట్టేసుకున్నాడు దేవుడు. ఏమని? నేను ఏమేమైతే వాగ్దానాలు చేస్తానో అవన్నీ నెరవేరుస్తానని చెప్పి దేవుడు తన మీద ప్రమాణం చేసుకున్నాడు. పిల్లరా, అర్థమైందా మీకు? 6:13 నుంచి ఒట్టేసుకున్నాడు దేవుడు. హలో, మనిషి ఒట్టేసుకుంటేనే బ్రదర్ ఒట్టు మాత్రం పెట్టి నేను నమ్ముతాను అంటాం కదా. అమ్మని మీద ఒట్టంటే ఏమంటాం మనం? బ్రదర్ అంత పంచేది. పిల్లల మీద ఒట్టంటే ఏమంటామా మనం? ఓ అట్లా చేయద్దండి బ్రదర్. దేవుడు దేవుడు తన మీద ఒట్టేసుకున్నాడు. ఏమని? ఇది నేను చేసే తీరుతా. ఇంకోటి అన్నాడు దేవుడు, చేయలేదనుకో నేను చచ్చిపోయి కూడా రెడీ అని. అబ్రహాంతో వాగ్దానాలు చేసుకున్నప్పుడు ఆ వాగ్దానాలు మనకు సంక్రమించే యేసు ప్రభు ద్వారా. నూతన నిబంధనలో ఇంకా అడిషనల్ వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు? తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. నిశ్చయం 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 ఒట్టుతో పాటు. సో ఆయన వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు చేయడమే కాకుండా ఒట్టేసుకున్నాడు, నేను ఇవన్నీ నెరవేర్చా. అందుకే థ్యాంక్స్ చెప్పాల ముందే. అమ్మా థ్యాంక్స్ మనము ముందే. ఎలా ఏమవుతుందంటే పెట్టాను పిలుపులు రాసిన పత్రిక 6:4 ఏమవుతుంది? థ్యాంక్స్ చెప్పిన తర్వాత 4:7 పెట్టండి. సారీ. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలు మీ తలంపులను కావాలి. వాడేం చేస్తున్నాడు? థాట్స్ చేస్తున్నాడు, నిబ్బరం లేకుండా చేస్తున్నాడు. వాడు నీ మృంగేదానికి వస్తున్నాడు. కాదు ఇది ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాదు, జరగదు, ఇది జరగదు, నిరుత్సాహపరిచేదానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు వాక్యంతో పాటు అన్నావు అనుకో, కృతజ్ఞతలు తండ్రి, నా పిల్లలు ఈ భూమి మీద బలవంతులుగా ఉంటారు నాయన. కృతజ్ఞతలు, నా పిల్లలు అప్పిచ్చేవారిగా ఉంటారు, దినమెల్లా దయాళులై ఉంటారు. నా పిల్లలు సువార్త ప్రకటిస్తారు, దురాత్మని పారద్రోలి రోగుల్ని స్వస్థపరుస్తారు. కారణం నువ్వు వాగ్దానం చేసావు. కృతజ్ఞతలు నా పిల్లల మీద పనిచేస్తానందుకు, కృతజ్ఞతలు నా పిల్లల జీవితంలో నువ్వు ఉన్నందుకు, కృతజ్ఞతలు వాళ్ళతో మాట్లాడుతున్నందుకు, కృతజ్ఞతలు తండ్రి, నన్ను నా కుటుంబాన్ని తలస్థానంలో పెడతాను కానీ తోకస్థానంలో పెట్టినాను, కృతజ్ఞతలు తండ్రి. అప్పుడు ఏమైందంట? నీ తలంపులకు కావేలు ఉంటుంది, థ్యాంక్స్ గివింగ్. చూడండి ఎంతెంత ఉందో బైబిల్. కానీ నువ్వు ఆమేనని చెప్పి లేచి, ఏందో బ్రదర్ చర్చికి పోతాన్నాం కానీ ప్రార్థన చేస్తాను కానీ బ్రదర్ కూడా ప్రార్థన చేశాడు, ఏందో మా బ్రతుకులు, ఏందో మా ఆల్రెడీ నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు. ఆమేనని చెప్పిన తర్వాతే పని మొదలవుతుంది. నెగిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ ఇమాజిన్ చేయకూడదు. వాక్యం చెప్తూనే కంటిన్యూగా ఉండాలా. ప్లస్ దాంతోపాటు ఏం జోడించాలా? థ్యాంక్స్ జోడిస్తే ఏమైందంట? సమాధానం. ఏంటి సమాధానం అంటే? చూసేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? చుట్టుపక్కల ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంత సమాధానం ఉంటారు బయలు. మాకులాగే వీళ్ళకి కష్టాలే. కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క ముఖంలో, లేకుంటే వాళ్ళ ఇంట్లో, లేదంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మా మాదిరి జుట్టు పీక్కునేదో, శాపాలు పెట్టేదో, వాడు వలన ఇదైతుంది, వీళ్ళ వలన ఇదైతుంది, మా బతుకులు ఇట్లా అయిపోయా, వాడిట్లా, మా చిన్నని ఇట్లా, మామిట్లా, అందరి కారణం మా అత్త. ఇవన్నీ ఉండవు వీళ్ళ దగ్గర, ఏముండవు. వాళ్ళు అనుకుంటారు మేము మా ఇంట్లో ఎన్ని కంప్లైంట్ నేను చెప్తా అంటాను ఈమె చూస్తే ఏమీ చెప్పదే, ఎప్పుడు సమాధానం ఉండు. కానీ తెలుసు వాళ్ళకి మన ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నామని, కానీ ఏం చెప్పరే. అది సమాధానం అంటే. చూడండి, రెండో పాయింట్ ఇది. ఒకటి, నెగిటివ్ థింక్ చేయొద్దు, ఇమాజిన్ చేయొద్దు, వాక్యం మాత్రం చెప్పు. రెండోది థ్యాంక్స్ చెప్పు. మూడోది 8వ వాక్యం చెప్పి ముగిస్తాను. మూడోది పెట్టాను, అదే మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడలా, ఏవి సత్యమైనవో
ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటి మీదే. థర్డ్ ఆన్సర్ ప్రేయర్స్లో 4th పాయింట్లో ఈ 3 విషయాలు మనకు ఆమీన్ అని చెప్పిన తర్వాత ఉండాలా. ఏ దాని మీద ఉండాలా? అందుకే అందరి మాదిరి పోయి మా అత్త ఇట్లా, అది మా చిన్న ఇట్లా, వాడిట్లా, ఈడిట్లా, ఈ నాయకుడు ఇట్లా, ఆ చీఫ్ మినిస్టర్ ఇట్లా, ఈ గబ్బంతా మనం పూసుకోంపులారా. ఎందుకంటే మనకు సప్లయే వేరే చోటు నుంచి, మన తండ్రి మనకు ఆధారం. సో ఏం చేస్తాం? ఏ దాని మీద ఉంటాం ఆలోచనలన్నీ? యోగ్యమైనటివి, శ్రేష్టమైనవి. ఈ పిల్లల గురించి ఆలోచిస్తానని అనుకో, అమ్మా దీనిమంతా ఈ పిల్లడు గుర్తొచ్చాడనుకో, యోగ్యమైనటివే, మేలైనటివే, ఇతనికి మంచి అయినట్టు నాలో ఆలోచన ఉండాల. ఈవెన్ దో ఏదైనా నాకు హామ్ చేసిన, కష్టం పెడతాన్నా కూడా నేను ఎప్పటికీ ఆ ఆలోచన రానియకూడదు. యోగ్యమైనట్టు ఆలోచిస్తాను. క్షేమం, ఇతరులకు లాభం, ఇతరులకు మేలు జరగాలి నా జీవితం నుంచి. ఇది కలిగి ఉండాలి. 3వది అందుకే 2 కొరింథీ 10:3-4 ఏం రాబడింది? ఒక్కసారి చదువుదామా? చదివి ముగిస్తాం, ప్రార్థన చేసుకుందాం. ఇది లాస్ట్ వాక్యం. మేము శరీరధారమే నడుచుకునిచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలనంత బలము కలవై. ఇప్పుడు చూడండి, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను ఏం చేస్తాం? క్రీస్తుకు లోబడేటట్లా చేస్తాం. అంటే ఏంటి? మీరు నేను ఆమీన్ చెప్పినాం, లేచిన తర్వాత నెగిటివ్ రాని వాక్యం ద్వారా దాన్ని పక్కన పాజిటివ్లోకి తీసుకెళ్తున్నాం. 2వది థ్యాంక్స్ చెప్తున్నాం. మూడవది అక్కడ రాసినట్లుగా కేవలం ఇవి మాత్రమే ఆలోచిస్తాను. అలా ఇప్పుడు ఈ బ్రదర్ గురించి గుర్తు వచ్చింది, ఏదో చేశాడు నాకు విరోధంగా, దాని గురించి నేను ఆలోచించాను. బ్లరా ఈ బిడ్డ యొక్క మేలు కొరకే ఆలోచిస్తాంట, మంచి జరగాల. నా యొక్క సపోజ్ ఇంట్లో నా పిల్లల గురించి అనుకుందాం. నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తాను, దేవుడు ఏం ఆలోచిస్తాడో అవే ఆలోచిస్తాను. పిల్లరా ఆ వాక్యం పెట్టినాను 4:8 పిలుపులు రాసిన పత్రిక. ఓకే, ఏమి మంచివో, ఏవి మాన్యమైనటువో, ఏమి యోగ్యమైనటువో, ఏంటి శ్రేష్టమైనటువో, ప్రాణం పోయిన వీళ్ళ గురించి నేను చెడు ఆలోచించను. ప్రాణం పోయిన ఎంత నాకు నష్టపరిచినా, ఎందుకంటే అపవాది బాణాలు పిల్లరా, నేను ఏది నా మైండ్లో ఎప్పుడు ఏముండాలా? మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఏ ఖ్యాతి కలివి. ఎందుకు ఈ వాక్యం ఎట్లా స్టార్ట్ అయింది? 6 పెట్టినానా? ఏమంటుంది 6? దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన, కృతజ్ఞత కలిగి ఉండాలా. నువ్వు కృతజ్ఞత చెప్తున్నప్పుడు ఆ తర్వాత 3rd పాయింట్ ఏంటి? ఎప్పుడు కూడా నువ్వు ఇతరుల గురించి కేవలం మంచి ఆలోచించాలి పిల్లరా. అప్పుడు 4వ పాయింట్ మనం నేర్చుకుంటా ఉన్నాం, అది నెగిటివ్లో పోనీకుండా కాపాడేది. నేను ఎప్పుడు మేలు ఆలోచిస్తానప్పుడు ఇతరుల గురించి, నీ గురించి కూడా దేవుడు నన్ను అభిషేకించాడు. ఇప్పుడు ఆదిలక్ష్మి చెప్పినట్లుగా టైం పడుతూ ఉండొచ్చు, కానీ ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలా. ఆయన మంచి దేవుడు, యోసేపు దేవుడు ఆయన, నా దేవుడు ఆయన, అబ్రహాము దేవుడు ఆయన, నా దేవుడు ఆయన. పిల్లరా ఆ విధంగా మీరు నేను ప్రార్థన ఆమీన్ అని చెప్పిన తర్వాత జీవించాలా. థ్యాంక్స్ గివింగ్తో, మంచి ఆలోచనలతో, నెగిటివ్ ఆలోచన లేకుండా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రేపు వారం మనము ఇంకా ముందుకెళ్దాం. తండ్రి నీ కృతజ్ఞతలు. ప్రార్థన గురించి మేము నేర్చుకుంటా ఉన్నాం. ప్రార్థన ఎలా చేయాలా, ఏమేమి ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు నేర్చుకున్నాం. లేచిన తర్వాత ఎలా ఉండాలో మా పరిస్థితి. తండ్రి విన్న బిడ్డలకి పరిశుద్ధాత్మదేవా నువ్వు కంటిన్యూగా మాట్లాడు తండ్రి. ఈ విషయాన్ని పట్టుకొని ప్రాక్టీస్లో పెట్టేదానికి సహాయం చేయండి. విని వదిలేసేవారం కాకుండా సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ తిరిగి ప్రయాణంలో మీరు తోడును తీసుకెళ్ళమని మా ప్రభువు యేసుక్రీస్తుని వేడుకొచ్చున్నాం తండ్రి. 2 చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడును గాక.